హాయ్ అండి. చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కారం, పసుపు, అల్లం పేస్ట్ వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఇందాక కారం పట్టించిన చేప ముక్కలని ఇలా ప్యాన్లో వేసుకొని ఒక్క సైడ్ కాలాక తిప్పి వేసుకోవాలి. మొత్తం ఇలా కాల్చుకున్నాక ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి చల్లార్చి. ఒక ముకుడు పెట్టి ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, బగారాకు, లవంగాలు, ఎండుమిర్చి ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని ఇలా ఫ్రై అవ్వాలి. పసుపు, ఉప్పు వేసుకున్నాక చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని కొన్ని వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉడుకుతూ ఉండగా ఫిష్ ముక్కలు వేసుకొని కొత్తిమీర, జీలకర్ర, మెంతులు కాల్చిన పౌడర్ కూడా వేసుకోవాలండి. టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, నోరూరించే ఫిష్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.